కాబట్టి ఈ సమస్యలు తెచ్చిపెట్టేదేగానే ఉంది. రైట్. వేణు గారు మీరేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత తొందరగా ఎలక్షన్ జరిపే ప్రయత్నంలో అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రజల్లోకి పోతే ఇప్పుడు నిన్నటి రోజున ఏదో ప్రజల్లోకి వెళ్ళాలి, మన పథకాలు చెప్పుకోవాలి అని చెప్పి ఒక న్యూస్ కూడా చదివాను రేవంత్ రెడ్డి. ఇక ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత కేసీఆర్ మాట్లాడింది, ఆయన ఏం మాట్లాడలేదు. కానీ కేసీఆర్ పేలమైన స్పీచ్ మొన్న అందరు అనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులే చెప్పుకుంటున్నారు. ఇంత డల్ గా ఎప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని కొంతమంది, అంటే నేను విన్నాను అంతే, కొంతమంది కార్యకర్తల నాయకులు ట్విట్టర్ స్పేసెస్ లో వింటుంటాను అప్పుడప్పుడు. వాళ్ళు చెప్తున్నారు చాలా డల్ గా మాట్లాడాడు అంటున్నారు. అది ఎంతవరకు మీరు చెప్పండి. కేసీఆర్ మాట్లాడిన తర్వాత మీరు అన్నారని చెప్పి నేను చెప్పాను అంతే. ఏం చేస్తున్నారంటే మనం చేస్తున్న పనులు మనం ఎంతెంత ఎవరికి ఇస్తున్నాము, మన అభివృద్ధి ఏం చేస్తున్నాము, ఎంత సంక్షేమం చేస్తున్నాము ప్రతి ఇంటికి తెలియాలి అని ఒక ఇప్పుడు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదే ప్రజల్లోకి వెళ్దాము, నేను ఇన్ని కాన్స్టిట్యూషన్కి వెళ్తాను, నువ్వు ఏ కాన్స్టిట్యూషన్కి వెళ్తాను, ఏ అసెంబ్లీకి వెళ్తావు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కాదండి, మొన్న బీజేపీ వాళ్ళు ఒక మీటింగ్ చేసుకొని ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు అది పట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమ్మో ఇమీడియట్ గా మనం వెళ్ళాలి, బీజేపీ మనం కష్టపరుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. బీజేపీకి ఏముంది, కాంగ్రెస్ పార్టీకి ఏముంది, బీఆర్ఎస్ కి ఏముంది, ప్రజలు నిర్ణయిస్తారు కానివ్వండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏంటంటే కేసీఆర్ ఆన్ స్టేజ్ ఒక్క మాట కూడా అనలేదే బీజేపీని. మీరు ఎత్తారు కాబట్టి మీరే దాన్ని కంక్లూడ్ చేయండి. బీజేపీ పార్టీని అనలేదని అంటే బీజేపీతో ఏమన్నా కలవాలని కోరుకుంటుండేమో, ఆయనకు తెలియాలి, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు. మాకెందుకు తెలుస్తుంది మేడం? మేము కాదు కదా కలవాలనుకుంటుండేది ఆయన. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, నేను మీతో సన్నిహితం కావాలని నేను మిమ్మల్ని అనుకున్నా ఉంటే మీరు నాతో సన్నిహితం కావాలని రూల్ ఏం లేదు కదా. అది జరుగుతుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ గారు బీజేపీతో సన్నిహితంగా ఉండాలనుకున్నాడు, లేకుంటే కలవాలనుకున్నాడు, మెడ్జ్ చేయాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు ఆయనకు తెలియదు, అది మనకు తెలియదు. అది మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని అడగాలి. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీతో మాట్లాడకపోతే మమ్మల్ని ఎందుకంటారు మేడం? మీరు బీఆర్ఎస్ పార్టీ అడగండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వన్ సైడ్ గా మాట్లాడకండి. కేసీఆర్ గురించి మీరు మాట్లాడారు మేడం, నేను మాట్లాడేది. మీరు పంచాయతీ ఎన్నికలు మేడం, పంచాయతీ ఎన్నికల గురించి అడుగుతున్నారు. కేసీఆర్ గారు మాట్లాడినందువల్ల అంటే ప్రతిసారి మీరు బీఆర్ఎస్ ని తీసుకొస్తున్నారు. నేను అంటున్నా బీఆర్ఎస్ ని తీసుకురండి. నేను అన్నదానికి కూడా మీరు వినండి. నేనే పై చేయండి కరెక్ట్ కాదు. అది మీరు విశ్లేషించి యాంకర్ గా చేయండి, కానీ సమపాళ్లలో మాట్లాడండి. కానీ ఒక్కరితో అయిపోతుందా? మీ పార్టీలో కలవాలనుకున్నా లేదంటే అసలు ఆ సబ్జెక్ట్ మాది కాదు. కానే కాదు. మీరు ఎందుకు అనేది బీఆర్ఎస్ ని అడగండి. వేణు గారు ఇప్పుడు మిత్రపక్షంగా జాయిన్ అవ్వాలంటే బీజేపీ కన్సెంట్ అవసరం లేదా? బీజేపీ కన్సెంట్ నన్ను కాదు అడగాల్సి ఉంది. మీకు పార్టీ కన్సెంట్ అవసరం మీరు కేసీఆర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. నేను కేసీఆర్ స్పీచ్ బాగాలేదన్నా, అంత ఆపండి. బీజేపీని ఎందుకు తిట్టలేదు అన్నారు. బీజేపీని తిట్టలేదని నన్ను కాదు అడగాల్సి ఉంది, బీఆర్ఎస్ ప్రతినిధిని అడగాలి. అంతటితో అయిపోండి. నెక్స్ట్ రండి పంచాయతీ ఎన్నికలు. మీరు అందరు తొడితొండిగా మాట్లాడుతున్నారని దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అసలు మిత్రపక్షం అంటే ఏంటి? ఇరు పార్టీలు మిత్రపక్షం ఎప్పుడు వాళ్ళతో మిత్రపక్షం కాలేదు మేడం. మీరు కావాలనుకుంటున్నారా? మాకు అవసరం లేదు. మీరు కావాలనుకుంటున్నారా లేదా నాకు అనవసరం. మిత్రపక్షం అంటే ఏంటి? ఇరు పార్టీలు కన్సెంట్. మిత్రపక్షంగా ఉంటామా అనుకోవడం. మీరు ఉన్నారని నేను అనట్లేదండి. కాంగ్రెస్ పార్టీతో కలిసారు. కాంగ్రెస్ పార్టీతో కలిసారు. నా క్వశ్చన్ మీకు అర్థం అవట్లేదు. టాపిక్ మిత్రపక్షం ఎక్కడ మిత్రపక్షం చెప్పండి. మిత్రపక్షం అంటే ఏంది? మిత్రపక్షం అంటే ఏంది? కూటమిగా కలిసి పోటీ చేస్తే మిత్రపక్షం. స్వపక్షం అన్నా మిత్రపక్షం అన్నా పోటీ చేయక్కర్లేదు. మిత్రపక్షం అంటే ఏం మాట్లాడతారండి మీరు? మిత్రపక్షం ఇప్పుడు వైసీపీ అండ్ బీజేపీ ఏమైనా కలిసి పోటీ చేస్తారు. అనిపిస్తారు అనిపించండి. వైసీపీ వాళ్ళతో అనిపించండి. మీరు చెప్పేది రాజకీయ క్షేత్రంలో మిత్రపక్షం అంటే కలిసి పోటీ చేయడం. అది కూటమి అంటారండి. అదే మేడం, కూటమిలో ఉండే వాళ్ళే మిత్రపక్షాలు అంటారు. పక్షాలు వేరు, కూటమి వేరు. సరే మీరు టాపిక్ రండి. ఒక పోల్ పెట్టండి. మిత్రపక్షం అంటే రాజకీయ కూటమిలో పనిచేయడం అనేది మిత్రపక్షం అంటారు. మీరే పెట్టండి. పెడతాను
ఖచ్చితంగా మీరు టాపిక్ రండి. మీరు నేను స్థానిక కాదు, సంస్థల ఎన్నికల గురించి ఏమంటారు? ఎంఐఎం ఉంది. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంది. అది మిత్రపక్షంగా కొనసాగుతుందా లేకపోతే మీతో కూడా మిత్రపక్షమే. yes, అది గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళేమి మిత్రపక్షం కాదు అనట్లేదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళతో ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మనం బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా కలిసి పోటీ చేసిరా? ఒకరినొకరు మద్దతు ఇచ్చుకున్నారా? అది చెప్పండి. ఒకరినొకరు మద్దతు ఇచ్చుకోవడం జరిగిందా? మిత్రపక్షం కాదు, మేము ప్రజాపక్షం. సరే నాదొక క్వశ్చన్. సరే ఇప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్ అవుతున్నా, నాదొక క్వశ్చన్ వేణు గారు. చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా ఉన్నాయా? ఉన్నాయి, కలిసి ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్నారా లేదంటే కలిసి పోటీ చేశారా? కలిసిగానే చేశారు. కలిసి పోటీ చేశారా? ఒకరినొకరు నేను లోకల్ బాడీ ఎన్నికల్లో రైట్ వినండి, లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళకు పోటీ అభ్యర్థినే పోటీ పెట్టలేదు. 25 మంది వాళ్ళ కోసం ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా చేశారు. ఓకే, అది మిత్రపక్షానికి వాళ్ళ మధ్య చెప్తున్నారు. వీఆర్ ఫ్రెండ్లీ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మా నాయకులు గాని, మా మోడీ గారు గాని, మా బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారా? చెప్పండి. మీరే అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇద్దరు మిత్రపక్షంగా ఉన్నారని నేను అనలేదే. మీరు అన్నారు ఇప్పుడు మిత్రపక్షమే కదా. మిత్రపక్షంగా అయిపోతారేమో అని చెప్పేసి లేదు, అది కరెక్ట్ కాదు. సరే మీరు లైవ్ చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సరే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏం చెప్తారు? మీరేం అడుగుతున్నారు అడగండి మేడం. స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాష్ట్రంలో ఇప్పట్లో జరిగే అవకాశం ఉంది. జరిగే అవకాశం కాదు కదా, జరుపుకునే శక్తి లేదు పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి జరుపుకునే శక్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి జరుపుకునే అడిగే హక్కే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి పోటీ చేసేందుకు, వాళ్ళకి అడిగేందుకు ఎటువంటి వాళ్ళకి ప్రజల వద్దకు చెప్పుకునే లేదు, ముఖం లేదు. ఎందుకంటే ప్రజలు పోయి కొడతారు, తిరిగి కొడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఈ రిజర్వేషన్లని ఇంకోటని ఇట్లా టైం డ్రాగ్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇప్పటికి స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సంవత్సర కాలం అయిపోయింది. కానీ వాటికి ఇన్ఛార్జీలను ప్రకటించారు, ఇన్ఛార్జీలతో నడుపుతున్నారు. పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలనలో మినిస్టర్ల పాలనలో ఒక్కొక్క మినిస్టర్ ఎవరికి వారు యమునా తీరే అని అంటున్నారు. ముఖ్యమంత్రి చూస్తే పోలీస్ కమాండో దాంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అంతవరకే తప్ప తెలంగాణలో హోమ్ మినిస్ట్రీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నుంచి, రక్షణ వ్యవస్థ నుంచి, రెవెన్యూ వ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉంది, ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించుకునే స్థితిలో లేదు అంటే అని మాట్లాడుతున్నారు నేతలు. మాకు వాళ్ళిద్దరు మాట్లాడే వరకు మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక టైం ఇవ్వాలి. ఇప్పుడు స్థానిక శ్రీనివాస్ గారు, ఎన్నికలు నిర్ణయించుకోవడం వెంటనే ఇది అలా వినపడుతుందండి. మరి యా వినిపిస్తోంది. యా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంతో ఉన్నది. కేవలము బీసీ కులగణన జరిపి బీసీ రిజర్వేషన్ల పూర్తి స్థాయిలో అమలు పరచాలన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి